ఒక పెద్ద, ప్రశాంతమైన అడవి చెరువు. చుట్టూ పొడవైన పచ్చని చెట్లు, రంగురంగుల అడవి పువ్వులు. చెరువు అంచున ఒక తెల్లని కొంగ నల్లటి రెక్కల అంచులతో నిలబడి ఉంది. అది చెరువులో వెండి, నీలం రంగు చేపలను పరిశీలిస్తోంది. చెరువులోని నీరు నీలి ఆకాశాన్ని ప్రతిబింబిస్తూ మెరిసిపోతోంది. కొంగ చూపు చేపలపై కేంద్రీకృతమై ఉంది. చెట్ల మధ్య నుంచి సూర్యకాంతి జాలువారుతూ నీటిపై పడి అందమైన ప్రతిబింబాన్ని సృష్టిస్తోంది. అడవి చెరువులో ఒక తెల్లని కొంగ నల్లటి రెక్కల అంచులతో నిలబడి ఉంది. పొడవైన కాషాయ ముక్కులో ఒక వెండి, నీలం చేపను పట్టుకుంది. చేప శరీరం సూర్యకాంతిలో మెరిసిపోతోంది. ఇతర చిన్న చేపలు భయంతో చెరువులో స్వల్పంగా కదులుతున్నాయి. చెరువు నీరు పచ్చని చెట్లు మరియు నీలి ఆకాశాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. ఒక వెండి, నీలం రంగు చేపల గుంపు చెరువులో నీటి కింద గుమిగూడి ఉంది. వాటి పెద్ద కళ్లల్లో భయం కనిపిస్తోంది. చెరువును చుట్టూ పొడవైన చెట్లు మరియు రంగురంగుల పువ్వులు ఉన్నాయి. నీటి మీద సూర్యకాంతి ప్రకాశిస్తూ ఉంది. ఒక వెండి, నీలం చేప గుంపు మధ్యలో ఉంది. అది ప్రశాంతంగా, నమ్మకంతో ఉంది. ఇతర చేపలు భయంతో చూస్తున్నాయి. చెరువు నీరు మెరుస్తూ, సూర్యకాంతిని ప్రతిబింబిస్తోంది. చెరువు మీద సరళంగా వెండి, నీలం చేపలు తేలియాడుతున్నాయి. వాటి మెరిసే తొలకరి సూర్యకాంతిలో ప్రకాశిస్తోంది. కొంగ అంచున నిలబడి, ఆశ్చర్యంగా చూస్తోంది. ఒక తెలివిగల వెండి, నీలం చేప చెరువు ఉపరితలానికి దగ్గరగా ఉండి, కొంగను చూస్తోంది. కొంగ ఆసక్తిగా చూస్తోంది. కొంగ తన ముక్కుతో ఒక చేపను మెల్లగా పట్టుకుని ఉంది. చేప సంయమనంగా ఉంది. చెరువు చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి. కొంగ ఒక కొత్త చెరువు వద్ద నిలబడి, చేపను మెల్లగా నీటిలో వదులుతోంది. చేప ఆనందంగా ఈదుతోంది. కొత్త చెరువులో వెండి, నీలం చేపలు ఆనందంగా ఈదుతున్నాయి. కొంగ ఒడ్డున నిలబడి చూస్తోంది. కొంగ ఒడ్డున నిలబడి, చేపలు స్నేహంగా చూస్తున్నాయి. చేపలు తెలివిగా ఆలోచించి, ఐక్యంగా వ్యవహరించి, తమ సమస్యను పరిష్కరించగలిగాయి. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని, వ్యూహరచనతో సమస్యను పరిష్కరించగలిగినప్పుడు, ఎంతటి ప్రమాదాన్ని అయినా అధిగమించవచ్చు.